నీ ఆత్మ వర్ధిల్లిన కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉంటావని రాయబడింది. దేవుని స్తోత్రం. అంటే మన యొక్క అభివృద్ధి, మన యొక్క ఆశీర్వాదం, మన యొక్క క్షేమం, మన యొక్క భద్రత దేని మీద ఆధారపడిందంటే మన ఆత్మీయ అభివృద్ధి మీద. మరి దానికోసం మనం ఏం చేస్తున్నాం? దానికోసం మనం ఎంత సమయాన్ని దేవునికి మనము హెచ్చిస్తూ ఉన్నాం? ప్రభునందు ప్రియమైన దేవులారా, లోకం కోసం, ఆహారం కోసం, లోకంలో ఉన్న పరిస్థితులన్నిటి కోసం చాలా సమయాన్ని గడుపుతున్నాం. కానీ ఆత్మీయ అభివృద్ధి చెందితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఈ భూమి మీద పొందుకుంటాం. ఆ తరువాత చనిపోయిన తరువాత పరలోకాన్ని కూడా పొందుకుంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే మన ఆత్మీయ జీవితం కోసం, పరలోకం కోసం ఈ లోకంలో మనల్ని మనం సిద్ధపాటు చేసుకోవాలి. అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత